ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి ఇంటికొచ్చిన వేళ. ఒకసారి స్వర్గంలో లక్ష్మీదేవి భూలోకంలో ఎవరి దగ్గర నిజమైన ధనం ఉంటుందో తెలుసుకోవాలని భూలోకానికి వచ్చింది. లక్ష్మీదేవి మొదటగా ఒక పెద్ద వ్యాపారి ఇంటికి వెళ్ళింది. అతను బంగారు వజ్రాలతో ఇంటిని అలంకరించాడు. కానీ లోపల గందరగోళం, పిల్లల సగావు, భార్య కోపం. లక్ష్మీదేవి నవ్వింది. ఇక్కడ డబ్బు ఉంది కానీ శాంతి లేదు అని వెళ్ళిపోయింది. తర్వాత లక్ష్మీదేవి ఒక చిన్న రైతింటికి వెళ్ళింది. ఇంటి ముందు చిన్న దీపాలు వెలిగించి రంగురంగుల ముగ్గులు వేశారు. ఇంట్లో పిల్లలు నవ్వుతూ ఉన్నారు. ఇంటావిడ పాయసం చేసి అమ్మవారికి సమర్పించింది. ఆ పాయసాన్ని స్వీకరించిన అమ్మవారు, ఈ పాయసం బంగారం కాదు కానీ ప్రేమతో నిండిపోయింది. ఇదే నిజమైన సంపద అని లక్ష్మీదేవి నవ్వింది. మరుసటి ఉదయం రైతు ఇంట పంట పండింది. ధనత్రయోదశి అంటే బంగారం కాదు, మన మనసుని శుద్ధిగా ఉంచుకోవడమే. ఈ ధనత్రయోదశి రోజు అమ్మవారి కృప మీకు ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.